Good evening, my dear students. This is Joseph Barrow, sir, founder and director of Ashoka History Circle, Ashok Nagar X Road, Hyderabad. సో మనం గ్రూప్ 1లో మన జనరల్ ఎస్సే మనకి ఎలాంటివి వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ ఎస్సే వైద్యం ఆరోగ్యం సో హెల్త్ అండ్ మెడికేషన్ మీద ఎస్సే ఇవ్వటం జరిగింది. సో మా స్టూడెంట్ ఒక ఆయన దీన్ని రాయడం జరిగింది, తెలుగు మీడియంలో చక్కగా రాశారు ఆయన. సో చూడండి, మనకి ఎస్సేకి ఏముండాలి, ఇప్పుడు ఇలాంటి ఎస్సేని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇది పెద్ద, ఇప్పుడు దేశంలో మంచి ఆరోగ్యం, మంచి వైద్యం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది గవర్నమెంట్కి. ఇలాంటి సందర్భంలో ఈ వైద్యం, ఆరోగ్యం, ఈ లేమి అనేది మన దేశంలో ఎక్కువగా ఉంది. నాణ్యమైన వైద్యం లేదు, నాణ్యమైనటువంటి పరిశుభ్రత లేదు, నాణ్యమైన ఆరోగ్యం లేదని చెప్పి మనకి అనేక రిపోర్ట్లు మనకి ఘోషిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన ఈ వైద్యం, ఆరోగ్యం మీద, అంటే వైద్య రంగంలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది కదా, ఈ సందర్భంలో ఇలాంటి వైద్య రంగంలో వచ్చేటటువంటి సమస్యలు, వీటి మీద మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి నేపథ్యంలో మనం చూస్తే ఈ వైద్యం, ఆరోగ్యం మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ ఎస్సేలు మీకు వాళ్ళు డైరెక్ట్గానే ఇస్తారు వైద్యం, ఆరోగ్యం అని, లేదంటే వైద్య రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటని, వైద్య రంగం అనేది మన దేశంలో చాలా కాస్ట్లీయెస్ట్ అని, లేదా వైద్య రంగంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటని, ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటని. సో అదేవిధంగా ఇట్లా మనకి ఏదైనా అడిగే అవకాశం ఉందన్నమాట. సో అలాంటప్పుడు మనం చూడండి, ఇలా ఎస్సే మీరు స్ట్రక్చరల్గా ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, చక్కగా ఈయన రాయటం జరిగింది. అనాలిసిస్ కానీ, వైద్యం అంటే ఏంటి, ఆరోగ్యం ఏంటంటూ నిర్వచించుకొని ఇంట్రడక్షన్లో మనకి కావాల్సినటువంటి డేటాని రాసుకొని మనకి రాసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చక్కగా ఆల్రెడీ ఇది కరెక్షన్ చేసిన పేపరే కాబట్టి మళ్ళీ మీకు చూపిస్తున్నా. సో కాబట్టి మనం కాస్త డేటా కూడా రాయాలి ఇక్కడ. సో కాబట్టి మనకి చక్కగా ఈ డేటా రాయటం జరిగింది. వైద్యం, ఆరోగ్యం యొక్క ఏంటి, వాటి ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క నెసెసిటీ ఏంటన్నమాట. అదేవిధంగా వైద్య రంగం, ఆరోగ్య రంగం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, దానికోసం భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, అదేవిధంగా మనం ఎట్లా మన వైద్య ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసుకోవాలి, వాటి ఉన్నటువంటి ఛాలెంజెస్ని మనం ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలి, మంచి వైద్యాన్ని ఎలా ప్రజారోగ్యాన్ని ఎలా పెంచాలి. ఎందుకంటే మన దేశంలో దాదాపుగా నాసిరకం జనాభా ఉందని చెప్పి మన సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇన్ఫీరియర్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇలాంటి సందర్భంలో మనం ఇలాంటి ఎస్సేని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ యాంగిల్లో మీరు అన్ని విధాలుగా ఈ విధంగా మీ జనరల్ ఎస్సే కానీ రాయగలిగినట్లయితే, తర్వాత మనం ఏం చేయాలి, వే ఫార్వర్డ్స్ కూడా మనం, అంటే మన ముందు ఉన్నటువంటి దారి ఏంటి, మన ముందుకు దారి ఎలా మనం ముందుకు వెళ్ళాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఎస్సే ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి ఎస్సేకి బాగా రాసాడు ఇతను. కాబట్టి ఈ ఎస్సేకి మనం మంచి మార్క్స్ వేయచ్చు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు దాదాపుగా, అంటే మనం 50కి దాదాపుగా ఒక 35/50 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. 35 కానీ వస్తాయి అంటే బాగా రాస్తున్నట్టు మీరు అని అర్థం అనమాట. ఓకే, సో ఎస్సే ఇలా ఉంటుంది. సో ఇలా మేము మోడల్ ఆన్సర్ ఇస్తాం, మీకు ఎస్సేకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తాం. అదేవిధంగా మీరు రాసినవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం స్పాట్లోనే. సో ఈ సందర్భంగా కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, ఎస్సే కూడా ఒక ఫుల్ పేపర్ కాబట్టి, సో ఇంత క్లియర్గా ఉంటుంది మాకు, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సరే. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.